వరలక్ష్మి గారు నమస్తే అండి. మరి ఈ రోజున గత ఐదు సంవత్సరాల పాలన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు చిన్న గుంట తవ్వితే పెద్ద బోరుబావులు అయినట్లుగా ఒక్కొక్కటి కూడా బయటకు వస్తుంది తరుణం. మన లిక్కర్ స్కామ్ చూసాము, నిన్న పద్మనాభంది మట్కా కింగ్ పద్మనాభం కేసు కూడా చూస్తూ ఉన్నాం. మరి బొల్ల బ్రహ్మనాయుడు అనే కేసు హైదరాబాద్ లో భూదందా చేశాడని చెప్పి కూడా చూస్తాం. ఏంటి అసలు వీటిలన్నింటినీ మనం ఎలా చూడొచ్చు అంటారు? అసలు మరండి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి ఏమన్నా వాళ్ళు చెబుతుంటే శుభ్రంగా పాపం ఆయన ఇటు డైవర్ట్ పాలిటిక్స్ ఇంకొకటి ఏదో తెర మీద తీసుకొచ్చి చూపిస్తూ ఉంటాడు జనం. ఎందుకంటే ఆయనకు అది అన్నతో పెట్టిన విద్య. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అది ఎక్కడన్నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనియండి, ఆ రోజు కూడా ఏదో ఒకటి తీసుకొచ్చి డైవర్ట్ చేయాలని చూస్తాడు. ఇవాళ వీళ్ళందరూ లోపల చేసే పనులు ఇయ్యానండి. అడ్డగోలుగా సంపాదించారు ఒక్కొక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు. బెట్టింగులు చేసేది వాళ్ళే. మరి ఇప్పుడు మట్కా కింగ్ అని చెబుతున్నారు పద్మనాభం, మరి అది చేసేది వాళ్ళే. మరి ఇప్పుడు భూదందాలు అసలు హైదరాబాదు మన రాష్ట్రం కాదు కదా, వాళ్ళు సిగ్గు లేదని ఆంధ్ర వాళ్ళని తిడుతుంటే మీరు ఒక్క మాట అనరు వాళ్ళని. ఏమి అసలు ఆంధ్ర వాళ్ళని, అది పవన్ కళ్యాణ్ అన్ని నన్ను అన్న ఇంకొకళ్ళని అన్నీ, అసలు ఆంధ్ర అంటే అందరికి వచ్చింది. అయినా మీరు సైలెంట్గా ఊరుకుంటారు. తిట్టారులే వాళ్ళని తిట్టాలే అన్నట్టు ఊరుకుంటారు. కానీ ఆ రాష్ట్రంలో కూడా భూదందాలు చేసి మరి అక్కడ ఆయన అసలు బొల్ల బ్రహ్మనాయుడు ఇక్కడ ఆయన అంటాడు కదా, పొద్దాక అమరావతిలో ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని. స్టార్టింగ్లో కొందే బ్రహ్మనాయుడు ఇక్కడ మాకు 5 ఎకరాలు కొంటే జనం అందరూ అమ్మో ఆయన కొన్నాడా అనుకున్నారు. ఆయన రాజధానిలో రేటు పెట్టి కొంద ఆయనే ఫస్ట్ అసలు రేటు ₹1 కోటి అని పొలం అని. మాది అంత ముందే ఉంది అటు పక్క పొలాలు కరకట్ట దగ్గర. ఆయన ఇటు పక్క కూడా 1 కోటి పెట్టుకుంటే అమ్మో అంత పెట్టుకున్నాడా అన్నారు. ఆయన అనుకున్నారు అప్పుడు మేము రాజధాని అయిన కొత్తలో అసలు ఒక ఊపాడు ఇక్కడ పొలాలు కొని. అట్లాంటి ఆయన మీరు ఇవాళ బాగా మెచ్చుకొని బ్రహ్మనాయుడు గారు అని నుంచోబెడితే ఓడిపోయినట్టున్నాడు ఎమ్మెల్యేగా ఇనుకొండ దగ్గర. అట్లాంటి మరి ఎమ్మెల్యేలు సైతం ఇలాంటి పనులు భూదందాలు చేస్తుంటే నువ్వు ఇంకా చంద్రబాబు నాయుడు ఏదో కమిషన్ చేస్తున్నాడు, అవకతవకలు చేస్తున్నాడు, అవినీతి చేస్తున్నాడు, మరి బాలకృష్ణ కోసం పెట్టాడు, కొడుకు కోసం పెట్టాడు, అల్లుడు కోసం పెట్టాడు అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? బాలకృష్ణ ఏముంది, ఇంకొకటి వచ్చుకొని చిరంజీవి అయినా కొంటాడు. ఇవాళ రాజధాని అంటున్నారు కానీ అవతల వరకు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాను. ఊరికి ఎవరు ఇవ్వరు కదా, అవతల డబ్బులు పెట్టి ఎవరు ఒకళ్ళు కొనుక్కుంటారు. ఇలాంటివన్నీ అవినీతిలో మునిగి తేలేదు వీళ్ళండి. వాళ్ళు లెక్కర్ స్కామ్ ఒక అంతు దరి లేదు. తవ్వే కొద్దీ అది కూడా అసలు ఇంకా బయటపడుతున్నారు. అసలు ఇప్పుడు దాంట్లో ఎంతమంది కొత్తలో వాళ్ళని చూసి అమ్మో ఈ ఐఏఎస్లకి ఏం పుట్టింది ఇట్ట చేస్తున్నారు అనుకున్నాం మనం ఆఫీసర్లు ఉద్యోగాలు చేసేవాళ్ళు. మరి ఇంకా అసలు మీ ఎవరిని చూసినా వాళ్ళే వస్తుంటారు బయటికి, చదువుకున్న వాళ్ళే బయటికి ఎక్కువ కనపడుతుంటారు. ఎవరినైనా ఉపయోగించుకొని ఏదైనా దందా చేసే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందండి. ఆయన ఎవరిని, ఎందుకంటే గతంలో మనం చూసాం ఈయన ఎంపీగా ఉన్నప్పుడే కిడ్ ప్రోకే అనేది అసలు ఈయన చూసే పెట్టారని లక్ష్మీనారాయణ గారు చెప్పాడు. అప్పుడు కిడ్ ప్రోక జేడి లక్ష్మీనారాయణ గారు ఈయన కేసులు అప్పుడు అది నిన్ను చూసి ఆ పదం పుట్టించినట్టున్నారు. అలాంటి నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు మీ నాన్న ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని నువ్వు ఎంతమంది ఇప్పటికీ నాంపల్లి స్టేషన్ శ్రీలక్ష్మి కోర్టుకి వెళ్తుంది, రత్నప్రభ వెళ్తుంది, మరి వాళ్ళు జడ్జి ఐపీఎస్ కూడా ఆయన వెళ్తున్నాడు కదా, ఒక ఆయన రవీంద్ర ఏదో ఆయన కూడా. ఇలాంటి వాళ్ళందరినీ నువ్వు జైల్లో పెట్టించింది నీకు అంత కాదా? నీకు అంత కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకా మీరు అవినీతి గురించి అవకతవకల గురించి మరి తెలుగుదేశం పార్టీలు ఎవరి పేరు ఎత్తినా వాళ్ళకి వెనక ఎంత మచ్చ ఉందని నువ్వు చెప్పగల ప్రతి వాళ్ళ మీద చదువుతావు. ఇప్పుడు మీ పార్టీలో ఉండేవాళ్ళ మీద ఎంత అవినీతి చేస్తున్నారో మీరు ఒకసారి గమనించండి. వీళ్ళందరూ మీ పార్టీ వాళ్ళు కదా, నుంచున్న ఎమ్మెల్యేలు కదా, బొల్ల బ్రహ్మనాయుడు గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ మీరు వీళ్ళంతా బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళే కదా. ఆయన బెట్టింగ్ యాప్లు చేసి అసెంబ్లీలో కూడా తొడగొట్టేవాడు మాట్లాడితే అదేదో చూసుకొని నేను వస్తానని రాజకీయ సన్యాసం కూడా చేస్తా అన్నాడు నరసరావుపేట ఎంపీ మీద. నేను ఓడిపోతే మరి ఇంతవరకు వాళ్ళు చేయలేదు ఆ పనులు. ఇలాంటివన్నీ కూడా మాట తప్పి మడిని తిప్పేవాళ్ళు మీరు రాజకీయ సన్యాసం చేస్తాను, ఒక ఆయన బూట్లు దుడుతాను, మీ పార్టీ వచ్చిందని మీకు అంత నమ్మకం. కానీ జనాన్ని మీరు ఇవన్నీ లోపల ఎంత చేశారండి? ఎంత చేశారు? గంజాయి ఏరులై పారిచ్చారు. వాళ్ళల్లో పారిచ్చేదాకా ఆ గంజాయి బ్యాచ్ వచ్చి పిల్లల్ని రేపు చేసి పడేశారు మీ పక్కన సీతానగరం దగ్గర. దానికి గతి అతి రెండూ లేవు. మోగ పిల్లని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందేశారు, దానికి అతి గతి లేదు. శిరోమండనం చేశారు. ఇట్లాంటివి చెప్పి డాక్టర్తో మనుషులను కూడా దొక్కిచ్చారు. మరి సుధాకర్ డాక్టర్ గారు మొన్నే వాళ్ళ తల్లి బోర్న మా ఉసురు తగిలిందని చెప్పి ఏడుతున్నారు. ఇలాంటి పనులన్నీ చేసేది మీరు. తెలుగుదేశంలో ఏదన్నా మామూలుగా అది మామూలుగా యాక్సిడెంట్గా జరిగితే దాన్ని అసలు కావాలని వాళ్ళే చేశారని చెప్పి వాళ్ళ మీద పడిపోతుంటారు. అంటే ఇక్కడ అన్నీ బయటకు వస్తున్న తరుణంలో
వాళ్ళు వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ అసలు మా మీద కావాలనే కక్ష సాధింపుగానే ఈ విధంగా చర్యలు చేపడుతున్నారు. అసలు ఎలాంటి స్కాములు జరగలేదు మా ప్రభుత్వ హయాం. ఇటు మట్కా కింగ్ పద్మనాభం కేసులో కానీ లేదా బొల్లా బ్రహ్మనాయుడు కేసులో కానీ అన్ని కూడా ఫేక్ సృష్టిస్తున్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని. ఏంటి అసలు కావాలని చేస్తే బ్రహ్మనాయుడు గారు నిన్న కోర్టులో కూర్చొని విజువల్స్ అన్నీ చూపిస్తున్నారండి. అవన్నీ వాళ్ళు ఎందుకు పోతారు? అంత ఉండాడు మరి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆపుకోపోయాడు. ఆపుకోవాలి కదా, ఆయనకి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయనకి డైరీ కూడా ఒకటి ఉంది, మొన్నటిదా తిరుమల డైరీ అని కూడా అమ్ముకున్నట్టు ఉండారు ఈ మధ్య. ఆపుకోవాల్సింది కదా, ఎందుకు ఆపుకోలేదు ఆయన? తప్పు చేశాడు కనుక ఆయన ప్రూఫ్లు కరెక్ట్గా ఉన్నప్పుడు తీసుకెళ్తాం. మీరు అన్నట్టు రాజ్యాంగంలో అది లేదు ఇది లేదంటే మరి ఇది ఉండదు. వాళ్ళు పోలీసులు వచ్చి ప్రూఫ్లు చూపిస్తే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు అంటే కోర్టులో చెప్పుకో, నేను అరెస్ట్ చేయలేదండి, నా మీద కావాలని చేశారు అభియోగం అని చెప్పి, నీకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి నీకు రిమాండ్ వేశారు. ఇవన్నీ మీరు గమనించాలి. మీకులాగా ఉత్తుత్తిగా తీసుకెళ్ళి కొట్టినందుకే వాళ్ళు సునీల్ కుమార్ గారు ఏమయ్యారో అందరికీ తెలుసు. రేపు ఇదే పోలీసులు నిజంగా మీకు లేకపోతే వాళ్ళ పని అంతే అవుతుంది, ఏ పార్టీ అయినా. కాబట్టి మీరు ఆధారాలు లేదే చంద్రబాబు గారు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టే ఇంకా అమరావతిలో రైతులు మా భూములు మా దందాలని మీ దగ్గరకు వస్తున్నారు. మా భూములు మాకు 12 ఏళ్ళు అయినా కూడా ఇంకా ఆయన రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగం ప్రకారం పోతున్నాను అంటుంటేనే మా అందరికి కోపం ఇదేనండి. రైతులకు కానీ మిగిలిన తెలుగు తమ్ముళ్ళకు, నేను పార్టీగా మాట్లాడతా ఒక రైతుగా మాట్లాడతా, మిగిలిన తెలుగు తమ్ముళ్ళకు కూడా ఇదే బాధ. ఏంటంటే బాబు గారి రియాక్షన్ తొందరగా ఉండలేదు. వీళ్ళు ఎంత చేసిన ఇవన్నీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందరికీ అన్నీ తెలుసు అండి. కానీ వాళ్ళని పట్టుకునే దమ్ము పోలీసులకి లేదు. వాళ్ళ పోలీసుల్ని మీరు చిటికినేల మీద ఆడిచ్చారు. పోలీసు వ్యవస్థని మీరు చిటికినేల మీద ఆడిచ్చి మీ ఇష్టం వచ్చినట్టు చేసి ఇప్పుడు కూడా వాళ్ళని నేను వస్తే నిన్నేం చేస్తానో చూడని, నేను ఏం చేస్తాను వాళ్ళని వస్తే వాళ్ళని ఏం చేస్తారని పోలీసు వాడు పోలీస్ స్టేషన్కి పోతాడు కానీ పోస్ట్ ఆఫీసు వాడు కదా ఆయన కూడా. మళ్ళీ అదే ఏరే స్టేషన్లో ఏడా వేస్తావు, ఏ ఎండలు ఉండదాంటోనో అడవుల్లోనే పడేస్తావు తీసుకెళ్ళి, అంతకన్నా ఏం జరగదు. రాజకీయ నాయకుడు పోలీసు అంటే ఒక ఎగ్జామ్ రాసి ఎంతో కఠినమైన ఇచ్చేసుకున్న తర్వాత పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఆ జాబ్ రాదు. మరి అలాంటి వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి భయభ్రాంతులు గురి చేసేలా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారండి? మరి అదే కదా, పోలీసులను పద్దాకా ఎక్కడికన్నా బాని ఆపిన పోలీసునల్లా నేను వస్తే నిన్నేం చేస్తానో తెలుసా, ఏ మధుసూదన్ రావు అని ఆ పేరు కాకపోయినా ఆ పేరుతో వాళ్ళని పిలిచో ఏదో తిడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు అట్లాగే తయారయ్యారు. కింద వాళ్ళ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆయన ఒక ప్రభుత్వంలో ఆయన ఒక పార్టీలో ఉండాళ్ళు మంత్రులు, పాత మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీలు కూడా వాళ్ళు ఏదన్నా అంటే వాళ్ళ మీదకి అసలు వాళ్ళ కొడుకులు కూడా ఎగబడుతున్నారు. పేరున్నా నీ కొడుకు ఏముందండి అని అసలు ఆ అబ్బాయి ఎగబడుతున్నాడు. మరి ఆయన మొన్న ఇబ్రహీంపట్నం ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరు ఏదో ఉంది, పట్టుకున్నారు ఇబ్రహీంపట్నం ఆయన, వాళ్ళ అబ్బాయి కూడా అంతే చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా పట్టుకుంటే పోలీసులు మీ అంతు చూస్తాం, మేము వస్తే మీరు వస్తే ఏం చేస్తారండి అంటే మేము వస్తే ఇట్లా చేస్తామని చెప్పుతూ ముందే చెబుతున్నారు. చాలా మంచిది మీకు అక్కడ చెప్పటం కూడా, ఎందుకంటే మేము వస్తే ఏం చేస్తామని పాత గవర్నమెంట్లో ఎప్పుడు లేదు ఆ వ్యాఖ్య, ఏ పోలీసుకు కూడా అది రాలా ఇంతవరకు. మీరు వచ్చాకే ఆ వ్యాఖ్యలు అందరూ ఈ చంద్రబాబు అన్నయ్య, లోకేష్ అన్నయ్య, ఇంకొకళ్ళన్నీ ఇప్పుడు మీరు ఇంకా రేజ్ చేశారు. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు, కాళ్ళ మీద కూర్చోబెట్టారు, కింద నేల మీద కూర్చోబెట్టి పోవడానికి లేదు, రావడానికి లేదని పబ్లిక్ కూడా. కానీ వాళ్ళు మీరు గన్నవరం వస్తుంటే మీకు ఎవరన్నా అడ్డు చెబుతున్నారా? గన్నవరం వస్తుంటే మీ వాళ్ళు మీకు వస్తున్నారు, జైలు కొడుతున్నారు, ఆడేసి వాళ్ళు కప్పుతున్నారు, పోతున్నారు. అలాంటిది గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఆడిపోయిన ఆంక్షలే, లోకేష్ గారు ఆడిపోయిన యువగాళంలో నువ్వు ఎన్ని ఆంక్షలు పెట్టావో చంద్రబాబు గారు జైల్లో పెడితే మీరు ఎంత చేశారో అందరికీ తెలుసు. ఆయన రానికుండా పోనీయకుండా రాజమండ్రి జైల్లో ఆయనకి ఎంత ట్రీట్ ఇచ్చారో అందరికీ తెలుసు. ఇవాళ మీరు ఇవాళ కొత్తగా ఆయన వయసుకైనా మర్యాద ఇవ్వని వ్యక్తివి నువ్వు వయసు ఎవరు లేదు. ఆయనని కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కూడా పెద్దాళ్ళు ఎవరుండి ఆయన గౌరవించడం. పార్టీలో పెద్దాళ్ళు ఏముండే ఈయన పేరు ఈయన అవా ఎక్కువ అవ్వాలి, ఈయన చెప్పిందే వాళ్ళు జీ హాజూర్ అంటే వినాలి కానీ ఎవరికి ఆయన మర్యాద ఇవ్వడు. అలాంటి వ్యక్తి నేను వస్తే ఏం చేస్తా అంటే జనం ఆలోచించుకోవాలి. ఆయన వస్తే ఏం చేస్తాడో గతంలో ఎలా ఆలోచించుకొని 29లో కూడా ఆలోచించి ఓట్లు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే అమరావతిలో మీకు అభివృద్ధి అవ్వాలని, అమరావతి మార్చే సత్తా ఎవడికి లేదు. పనులంటే ఆపుతారేమో అది తెలియదు మాకు. ఆ పనులు ఆపటానికి కూడా దానికి తగ్గట్టు రైతులు కోర్టులు వేస్తాము. ఏముంది ఇప్పుడు ఇళ్ళు పనులు చెప్పాను, ఇప్పుడైతే కోర్టుకే మేము 10 ఏళ్ళు మా అగ్రిమెంట్ అయిపోయిందని. అట్లాగే ఎవరమైనా మేము కోర్టులకి వేస్తాం, మా హక్కులు మేము సాధించుకుంటాం. ఎట్టయినా పోయినసారి రైతులు ఎట్ట సాధించామో ఇట్లాగా అప్పుడు అట్లాగే సాధిస్తాం. అంతేగాని ఆంధ్రప్రదేశ్ ఆగం అవ్వకుండా మన రాష్ట్రం ఆగం అవుతుందని చెబుతున్నాం. మేము అమరావతి గురించి కాదు, ఆంధ్రానే నాశనం అవ్వకుండా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు 29లో కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.